వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. అసలు రీసెంట్ టైమ్స్ లో సొసైటీ ఎలా తయారైందంటే ఈ ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్ ని చూసి గిట్టని వాళ్ళని, నచ్చని వాళ్ళని ఎలా చంపేయాలి, ఎలాంటి దారుణంగా హత్య చేసి చట్టానికి దొరకకుండా పారిపోవచ్చు అనే ఇలాంటివి నేర్చుకుంటున్నారు. అలాగే సినిమాలను చూసి ఓ హీరో ఇలా చేశాడు కదా, మనం కూడా ఇలా చేద్దాం, మనం కూడా దొరకము అని చెప్పి ఇలా చాలా మంది ఫీల్ అయిపోయి ఆన్ స్క్రీన్ చేసిన వాటిని ఓన్ లైఫ్ లోనే రిపీట్ చేస్తున్నారు అనమాట. కాకపోతే ఒక్కటైతే మర్చిపోతున్నారు, అది రియల్ లైఫ్, ఇది రియల్ లైఫ్. సో అక్కడ డైరెక్టర్ ఎలా మార్చాలనుకుంటే అలా మారుస్తాడు. బట్ ఇక్కడ అలా జరగదు. తప్పు చేసిన వాడు, ఏదైనా అఘాయిత్యం చేసిన వాడు, దొంగతనం చేసిన వాడు కావచ్చు, దోపిడీ చేసిన వాడు కావచ్చు, ఖచ్చితంగా టైం తీసుకున్నప్పటికీ చట్టానికైతే దొరికిపోతాడు. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఏంటి ఈ రోజు ఇంత ఫిలాసఫీ మాట్లాడుతుంది అనుకుంటున్నారేమో, బట్ దీన్ని బేస్ చేసుకుని ఈ రోజు వీడియో ఉంటుందన్నమాట. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి. లక్కీ భాస్కర్ మూవీ అందరికీ తెలిసే ఉంటది, ఆల్మోస్ట్ అందరు కూడా చూసే ఉంటారు. బట్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అసలు ఓవరాల్ స్టోరీ ఏంటి అంటే, హీరో వచ్చి ఒక మధ్య తరగతి కుటుంబం వాడనమాట. సో మధ్య తరగతి కుటుంబం అంటే చాలని జీతాలు, ఫ్యామిలీలో ఉండే సమస్యలు ఇలా అంతా ఉంటది. సో తిన ఒక బ్యాంక్ ఎంప్లాయ్ ఏమనుకుంటాడు అంటే, బ్యాంక్ లో డిపాజిట్ చేసిన డబ్బులు తీసేసి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేసి, సో అక్కడ వచ్చిన లాభం తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ బ్యాంక్ లో డబ్బులు వేసేసి ఆ మిగిలిన డబ్బులతో వాళ్ళ లైఫ్ ని లీడ్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో అయితే చేస్తాడు. అఫ్ కోర్స్ మధ్య మధ్యలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు, చాలా టెన్షన్ గా స్ట్రెస్ ఫీల్ అవుతాడు. కానీ లాస్ట్ కి స్టోరీ అయితే ఎలా ఎండ్ అవుతుంది అంటే, తినైతే కోట్లు సంపాదించేస్తాడు, ఎంచక్క వాళ్ళ ఫ్యామిలీని తీసుకుని ఫారెన్ అయితే చెక్కేస్తాడు అనమాట. సో ఇది లక్కీ భాస్కర్ మూవీ. రాజస్థాన్ కోట ఐసిఐసిఐ బ్యాంక్ లో రిలేషన్షిప్ మేనేజర్ గా పనిచేస్తున్న ఈ ఎవరైతే ఉన్నారో సాక్షి గుప్తా అనమాట. తను మరి ఈ స్టోరీ చూసి ఇన్స్పైర్ అయిందో ఏమో కానీ సేమ్ అదే స్టోరీ ఇక్కడ కూడా రిపీట్ చేసింది. బట్ ఇది రియల్ లైఫ్ కదండి, దొరికిపోయింది. ప్రస్తుతానికి అయితే అరెస్ట్ చేసి జైల్లో పెట్టున్నారు. అయితే మొత్తానికి ఈవిడ ఏం చేసింది, ఎలా దొరికిపోయింది, ఈ విషయాలన్నీ మేము ముందు పెట్టేస్తాను. సో ఎవరైతే ఈ సాక్షి గుప్తా ఉందో ఈవిడైతే రాజస్థాన్ లోని కోట ఐసిఐసిఐ బ్యాంక్ లో రిలేషన్షిప్ మేనేజర్ గా అయితే పనిచేస్తుంది అనమాట. ఈవిడ 4.5 కోట్ల రూపాయలు అయితే బ్యాంక్ డిపాజిట్స్ లోంచి విత్డ్రా చేసేసి తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లో అయితే ఇన్వెస్ట్ చేసింది. బట్ ఈవిడ ఏమనుకుందంటే, అక్కడ లాభాలు వస్తాయి కదా, సేమ్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ డిపాజిట్ చేసేద్దాము అనుకుంది. కానీ ఈ ప్రాసెస్ నడుస్తున్నప్పుడే ఈవిడైతే పట్టుపడిపోవడం జరిగింది. అయితే మీరు అందరూ అనుకుంటారు ఎలా చేస్తుంది ఇలా ఈవిడ అని. సో ఈవిడ ఏం చేసిందంటే, చాలా తెలివిగా 110 అకౌంట్స్ ఉంటాయి కదా, ఖాతాదారులు ఎవరైతే డిపాజిట్ చేసుంటారో వీళ్ళ అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ కూడా డ్రా చేసేసి వేరే అకౌంట్ కి పంపించేసింది. అయితే ఇక్కడ మళ్ళీ ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే మనం 100 రూపాయలు ఫోన్ పే చేస్తేనే మనకు మెసేజ్ వస్తుంది, బట్ అలాంటిది ఇట్లా లక్షల్లో ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఎవరైతే డిపాజిట్ చేసి ఫోన్ నెంబర్స్ ఇచ్చుంటారో వాళ్ళకి అలర్ట్ మెసేజ్ వెళ్తుంది కదా అని. బట్ ఇక్కడ ఈవిడైతే ఆ జాగ్రత్త కూడా తీసుకుందనమాట. సో వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్స్ అన్నిటిని కూడా చేంజ్ చేసేసింది. సో వేరే ఫోన్ నెంబర్స్ పెట్టుకుంది, సో దట్ వాళ్ళకి అలర్ట్ మెసేజెస్ ఏవి పోవు. అంతేకాదు పిన్ నెంబర్స్ కూడా చేంజ్ చేసేసింది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, ఈమె సెలెక్ట్ చేసుకున్న ఈ 110 అకౌంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వృద్ధులవి, సీనియర్ సిటిజన్స్ వాళ్ళవే సెలెక్ట్ చేసుకుంది. ఎందుకు అంటే, వీళ్ళకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ గురించి పెద్ద ఐడియా ఉండదు. ఈ ఫోన్ పేలు, ఆన్లైన్ లో డబ్బులు పంపించడం లాంటివి వాళ్ళకి పెద్దగా తెలియదు కాబట్టి, సో ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ రోజులు సేఫ్ జోన్ లో ఉండొచ్చు అనే ఇంటెన్షన్ తో ఈవిడ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంది. అయినా చివరి ఆఖరికి ఏమైంది, పట్టుబడిపోయింది. అది కూడా ఎలా జరిగింది అంటే, సో ఎవరో ఒక పర్సన్ ఒక 1.5 lakh డిపాజిట్ చేస్తున్నాడు, ఆ మనీ విత్డ్రా చేసుకుందామని వచ్చాడనమాట. సో వచ్చినప్పుడు తనకి అర్థమైంది, నా అథెంటిఫికేషన్ లేకుండా నా అకౌంట్ లో డబ్బులు వేరే అకౌంట్ కి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయి అని చెప్పి డౌట్ రావడంతో మేనేజర్ ని అప్రోచ్ అవ్వడంతో సో ఈవిడ మొత్తం బయటపడిపోయింది అనమాట. సో పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేశారు, ప్రస్తుతానికైతే కస్టడీలో ఉంది. బట్ తర్వాత ఈ డబ్బులు అంతా ఎలా తిరిగి తీసుకొస్తారన్న విషయం తెలియాలంటే మాత్రం మనం వెయిట్ చేస్తూ ఉండాలి. మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే, ఈ ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్ చూసి పక్కన చంపడాలు అతి దారుణంగా, మొన్న చూసాం కదా, మేఘాలయలో హనీమూన్ కపుల్ లో భార్య భర్తను ఘోరంగా చంపించేసింది. సో ఈ వీడియోకి ముందే ఉంటది ఆ వీడియో, ఎవరన్నా కానీ చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ చూడండి. అలా చేస్తున్నారు, ఇలా సినిమాలు చూసి ఇలా దొంగతనాలు, దోపిడీలు చేస్తున్నారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎంత షార్ట్ కట్ లో సంపాదించినా, ఎంత ఎథిక్స్ లేకుండా సంపాదించినా, ఎంత ఇల్లీగల్ గా సంపాదించినా ఏ రూపాయి కూడా మనకు మిగలదు. మనం కష్టపడి సంపాదించుకోవాలి, ఆ డబ్బుతోనే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఈ వీడియో చూసాక ఏమంటారు, నా ఒపీనియన్ కరెక్ట్ అంటారా లేదు, ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.